Now we see the eighth question. We go through it once. In a right angle triangle ABC, right angle is at B. If tan A equal to root 3, then find the value of ఇది. ఓకే, సో మనం ఒకసారి ఎట్లా చేయాలో చూద్దాం. tan A వాల్యూ ఇచ్చారు ఒకటే, దాన్ని యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు ఫైండ్ ద రిమైనింగ్ సైన్ కాస్తోని మళ్ళీ యాంగిల్స్ కూడా డిఫరెన్స్ ఉన్నది చూడండి. సైన్ ఏ కనుక్కోవాలి, మళ్ళీ ఇక్కడ సైన్ ఏతో పాటు సైన్ సి కూడా కనుక్కోవాలి, కాస్ ఏతో పాటు కాస్ సి కూడా కనుక్కోవాలి. సో ఎట్లా చేస్తామో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ we draw the figure once, that is triangle ABC. This is triangle ABC and this is right angle at B. I am keeping the name A and this is B and this is C. So here we have given tan A is equal to root 3 అని ఇచ్చిన అంతే. సో దీన్ని యూజ్ చేసి కనుక్కోవాలి. మనం ఎలా కనుక్కుంటాం చూద్దాం. అసలు ఫస్ట్ tan A అంటే రూట్ 3 అని ఇచ్చిండు. యాక్చువల్గా రూట్ అండ్ tan ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ tan? దట్ ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ ఏంటి? ఇక్కడ ఏ అంటే ఇది కదా యాంగిల్, దిస్ ఈజ్ ద యాంగిల్ వీ హ్యావ్ టు టేక్. ఓకే, దట్ ఈస్ ద యాంగిల్. ఇప్పుడు ఆపోజిట్ ఏమవుతుంది యాంగిల్ ఏకి? బీసీ. సో ఆపోజిట్ సైడ్ ఈజ్ బీసీ, అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఏబీ. మరి ఇక్కడ చూస్తే బీసీ ప్లేస్లో రూట్ 3 ఉంది, మరి ఏబీ ప్లేస్లో ఏముంది అంటే ఎవ్రీ నెంబర్ హ్యాస్ ద డినామినేటర్ 1. సో ఇక్కడ మనకు రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు బీసీ అన్నట్టు, 1 ఈజ్ ఈక్వల్ టు ఏబీ అన్నట్టు. దీన్నే మనం ఎట్లా రాయొచ్చు? బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3k, రూట్ 3 ఇంటూ కే, సంథింగ్ క్యాన్సిలేషన్ అయిపోయినాయి కాబట్టి ఇది మిగిలిందని అర్థం. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1k. అయితే 1 రాయకపోయినా ఏం కాదు, మనం బీసీ ఈజ్ రూట్ 3, ఏబీ ఈజ్ 1, ఏసీ ఫైండ్ చేద్దాం. సో బై పైథాగరన్ థీరం hypotenuse square is AC square equal to AB square plus BC square. So AC means we don't know, AB is root 3, root 3 ki square, sorry AB ante AB square, that is 1 square plus BC is root 3, daniki square. The square root get cancelled. AC square is equal to 1 square is 1 into 1 plus this is 3. So AC is equal to 4, square when goes to this side root 4, AC is equal to 2. ఇప్పుడు AC 2 వచ్చింది. ఇప్పుడు మనము క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు? ఫస్ట్ వన్, we take the first one, that is so first question is sin A cos C plus cos A sin C. ఇది మనం కనుక్కోమన్నది ఫస్ట్. అంటే ఇక్కడ అకార్డింగ్ టు యాంగిల్ ఏ అండ్ అకార్డింగ్ టు యాంగిల్ సి రెండు కనుక్కోమని. సైన్ ఏ, సైన్ ఫార్ములా ఏంటి? ఏ పరంగా సైన్ ఏ ఈజ్ ఆపోజిట్ బీసీ. సో బీసీ బై హైపాటన్యూస్ ఏసీ, రైట్, ఇంటూ కాస్ సి. అంటే ఇప్పుడు సి తీసుకోవాలి. ఇప్పుడు మనం సి పరంగా చూడాలి. సి తీసుకున్నప్పుడు కాస్ ఫార్ములా ఏంటి? సి పరంగా. వెన్ మనం ఇక్కడ దేని పరంగా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ కాస్? అడ్జసెంట్ ఈజ్ బీసీ బై హైపాటన్యూస్ ఈజ్ ఏసీ ప్లస్ మళ్ళీ కాస్ ఏ అంటే ఏ పరంగా కాస్, దట్ ఈజ్ అడ్జసెంట్ ఈజ్ ఏబీ బై హైపాటన్యూస్ ఈజ్ ఏసీ ఇంటూ సైన్ సి, దిస్ ఈజ్ సి. సో ఆపోజిట్ ఈజ్ ఏబీ బై ఏసీ. సో ఇక్కడ బీసీ ఇంటూ బీసీ, బీసీ స్క్వేర్ బై ఏసీ ఇంటూ ఏసీ, ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ ఇంటూ ఏబీ, ఏబీ స్క్వేర్ బై ఏసీ ఇంటూ ఏసీ, ఏసీ స్క్వేర్. సో మనకి ఇప్పుడు రెండింటిలో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ద ఎల్సిఎం అదే అవుతుంది, డినామినేటర్ ఏసీ స్క్వేరే అవుతుంది. ఇక పైన ఏం మిగిలిందో చూద్దాం. బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ మిగిలింది, ఇదే మనకు మిగిలింది. సో మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. ఎట్లా చేస్తామో చూద్దాం. సో బీసీ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీసీ? Here BC is root 3. Root 3 ki square root.
రూట్ 3కి స్క్వేర్ ప్లస్ ఏబి ఎంత, ఏబి ఈజ్ 1కి స్క్వేర్ బై ఏసీ అంటే మనం ఇక్కడ కనుక్కున్నాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏసీ? దట్ ఈస్ 2 స్క్వేర్. సో రూట్ స్క్వేర్లో రూట్ స్క్వేర్ కట్ 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 బై 2 స్క్వేర్ అంటే 4. సో 4/4 దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ద టోటల్ ఆన్సర్ ఈజ్ 1. సో ఇట్లా మనం జాగ్రత్తగా చేయాలి చూసుకొని. నెక్స్ట్ దీనికి ఇంకో క్వశ్చన్ ఉంది, సెకండ్ క్వశ్చన్ ఇందులోనే. వి సీ ద సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ cos A cos C minus sin A sin C. This we have to find out. The second question, cos A into cos C minus sin A into sin C. సో ఇది ఫైండ్ చేయాలి మనం. cos A ఇంటూ cos C అంటే ఇక్కడ దీంట్లోంచి cos A ఇంటూ ఏ పరంగా cos A ఇంటూ AB బై AC, లేదంటే ఒక విల్ డ్రా ద ఫిగర్ వన్స్ అగైన్ హియర్. ఇక్కడ అవసరం ఉంది, నాకు కనిపించట్లేదు కాబట్టి డ్రా చేస్తున్నా, మీకు అవసరం లేదు. ABC. సో ఇందులో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ AB? AB 1, BC రూట్ 3. AB 1, BC రూట్ 3. ఇదేమో 2 వచ్చింది మనకు. ఇందులోంచి రాద్దాం ఇక. సో ఫిగర్ మీకు అటు ఇటైనా ఇబ్బంది ఏం లేదు, మెజర్మెంట్స్ సేమ్ కదా. సో కాస్ సి, ఇందులోంచి కాస్ సి అన్నప్పుడు సి పరంగా చూస్తే అడ్జసెంట్ సైడ్, వాట్ ఈజ్ అడ్జసెంట్ సైడ్? బీసీ బై హైపాటన్యూస్ ఈజ్ ఏసీ మైనస్ సైన్ ఏ, ఇది దీని పరంగా. సైన్ పరంగా సైన్ ఏ ఆపోజిట్ బీసీ బై హైపాటన్యూస్ ఏసీ. సైన్ సి పరంగా ఆపోజిట్ ఈజ్ ఏబి బై బీసీ, సారీ ఏబి బై హైపాటన్యూస్ ఏసీ. ఒకసారి చూస్తే లెఫ్ట్ సైడ్ ఈ మొత్తం ఏముందో ఇటు కూడా అదే ఉంది చూడండి. అంటే ఏబి ఇంటూ బీసీ బై ఏసీ ఇంటూ ఏసీ ఉంది ఇటు పక్కన బీసీ ఇంటూ ఏబి, అంటే ఏబి ఇంటూ బీసీ అన్న బీసీ ఇంటూ ఏబి అన్న ఒకటే, బై ఏసీ ఇంటూ ఏసీ ఉంది. సో లేదా సింప్లిఫికేషన్ చేద్దాం. యాక్చువల్లీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. సో అదర్వైజ్ వీ కెన్ క్యాన్సిల్ ఇట్. ఏబి ఇంటూ బీసీ పైన ఏబి ఎంత? ఏబి ఈజ్ 1 ఇంటూ బీసీ దట్ ఈజ్ రూట్ 3 బై ఏసీ ఎంత? 2 ఇంటూ మళ్ళీ ఇంకొక ఏసీ 2 మైనస్ బీసీ ఎంత? రూట్ 3 ఇంటూ ఏబి 1 బై ఏసీ ఈజ్ 2, 2 సార్లు ఉంది ఏసీ, 2 ఇంటూ 2. సో 1 ఇంటూ రూట్ 3 బై 4 minus root 3 into 1 root 3 by 4. See this, root 3 by 4 minus root 3 by 4 get cancelled, we get 0. So itla cheyali manam question. Right, thank you.